రైట్ ఇక అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ రెండో రోజున రాష్ట్రం మొత్తమైతే ఉత్సాహంగా మారింది. ఇక ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున బరిలోకి దిగడంతో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక రెండో రోజే వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం ఈ ఎన్నికలపై పార్టీలతో పాటు అభ్యర్థులు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టంగా చూపిస్తుంది. ఇక మొత్తం 123 పురపాలక సంస్థలు, దాదాపు 3000 వార్డుల్లో జరగనున్న ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపుగా మారనున్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల చివరి రోజుకైతే చేరుకున్నటువంటి తరుణంలో పార్టీల వ్యూహాలు, అభ్యర్థుల బలబలాలు, ఇక ఓటర్లలో నెలకొన్నటువంటి ఆసక్తి ఇవన్నీ తెలంగాణ రాజకీయాలను మరోసారి హాట్ టాపిక్ గా మార్చాయి. ఇక మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యంగా భారీ స్పందన నమోదైంది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజున నామినేషన్ల సంఖ్యనైతే ఒక్కసారిగా పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అయితే రెండో రోజే దాదాపు 8000 మందికి పైగా అభ్యర్థులైతే తమ నామినేషన్ పత్రాలనైతే రిటర్నింగ్ అధికారులకైతే సమర్పించారు. ఇదే ఎన్నికలపై పార్టీలతో పాటు ముఖ్యంగా స్థానిక నాయకత్వంలో ఉన్న ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా బలమైన అభ్యర్థులనైతే బరిలోకి దింపుతున్నాయి. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం ఈ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చిందని చెప్పాలి. ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల స్వీకరణకు నేటితో గడువు ముగియనుండడంతో చివరి విషయం వరకు అయితే అభ్యర్థులు తమ ప్రయత్నాలను వేగవంతం చేశారు. ఇక నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నామపత్రాల పరిశీలన, ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన వంటి కీలక దశలు అయితే ముందున్నాయి. ఇక సుమారు 52 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు అయితే హక్కును వినియోగించుకోనున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అధికారులు అయితే కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక ప్రలోభాలకు తావు లేకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా సమాచారం. ఇక పోలింగ్ రోజుకైతే చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో అభ్యర్థులైతే ఇప్పటికే వార్డుల వారీగా ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 11న పోలింగ్, ఇక ఫిబ్రవరి 13న ఫలితాల వెల్లడి జరగనుండగా ఈ ఎన్నికలు తెలంగాణలో స్థానిక సంస్థల రాజకీయ దిశను అయితే ఎలా మలుపు తిప్పుతున్నాయని ఆసక్తిగా మారుతుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే కరెస్పాండెంట్ స్పెషల్ శ్రీకాంత్ అయితే అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ ఫాతిమా, ఏదైతే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి భారీ ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఏదైతే ఈ నామినేషన్లకు సంబంధించి చూస్తాక భారీ స్పందన వచ్చిందని చెప్పుకోవాలి. అంటే రెండో రోజు అంటే గత 28 తారీఖు రోజు ఏదైతే నోటిఫికేషన్ జరిగిందో ఆ రోజును చూసుకుంటే గత 2 రోజులు వేల సంఖ్యలో కూడా అభ్యర్థుల నామినేషన్ తాగడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే కనుక మనం మొత్తము ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మున్సిపాలిటీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు చూస్తే మొత్తం 123 అంటే దాదాపు 123 వార్డులు, అలాగే దాదాపు 3000 వార్డు మొత్తం వార్డులు 3000 ఉండగా దాంట్లో 414 కార్పొరేషన్ వార్డులు, 2582 మున్సిపాలిటీ వార్డులు ఉన్నాయి. అయితే ఓటర్ల సంఖ్య చూసుకుంటే దాదాపు 52.43 లక్షల మందికి పైగా ఉన్నారు. అందులో మహిళలు చూసుకుంటే 26.80 లక్షల మంది, పురుషులు 25.62 లక్షలు. మొత్తం అంతా కూడా ఇంతమంది 52.43 లక్షల మంది కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి గత ఏదైతే జనవరి 28న నోటిఫికేషన్ జారీ అవ్వడం, అలాగే ఇవాళ చివరి రోజు అవ్వడం, దాదాపు అంటే 5 గంటల వరకు చివరి రోజు, ఇవాళ 5 గంటల లోపల నామినేషన్ల స్వీకరణ అనేది ముగుస్తా ఉంది. అయితే ఈ నామినేషన్ల పరిశీలన అనేది రేపు జరగనుంది. అయితే అర్హత పొందిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి నామినేషన్ ఉపసంహరణ విత్డ్రాకి సంబంధించి కూడా ఫిబ్రవరి 3 తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అదొక ఆప్షన్ ఉందన్నమాట. అయితే తుది అభ్యర్థుల జాబితా ఫిబ్రవరి 3 తారీఖున ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే పోలింగ్ తేదీ
ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ఏదో ఫిబ్రవరి 11 పోలింగ్, అలాగే ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అవసరమైతే అంటే పరిస్థితిని బట్టి కూడా రీపోలింగ్ సంబంధించి ఫిబ్రవరి 12 రోజున రీపోలింగ్ అవకాశం కూడా పెట్టడం జరిగింది. అయితే ఓట్ల లెక్కింపు చూస్తే కనుక ఫిబ్రవరి 13 తారీఖు ఓట్ల లెక్కింపు అని జరుగుతుంది. అయితే మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ ఎన్నికలకు సంబంధించి అంటే ఫిబ్రవరి 16 ఎవరైతే ఎన్నికైన వార్డు మెంబర్లు, కార్పొరేట్ వీళ్ళంతా కూడా పరోక్షంగా ఎవరైతే మేయర్ గాని, డిప్యూటీ మేయర్ గాని, చైర్మన్లు గాని, వైస్ చైర్మన్లు గాని ఎన్నికలు జరగాలని ఫిబ్రవరి 16 రోజున జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే నామినేషన్లకు సంబంధించి కూడా రాజకీయ పోటీ చాలా మొదటి రోజు చూసుకుంటే దాదాపు 902 నామినేషన్లు, అంటే 890 అభ్యర్థులు, 55 మంది స్వతంత్రులు కూడా నామినేషన్ చేసినట్టు పరిస్థితి ఉంది. అలాగే కాంగ్రెస్ సంబంధించి కూడా ఇదివరకే 382, బీఆర్ఎస్ సంబంధించి 258, బీజేపీ సంబంధించి 169, ఇతర సిపిఎం, బీఎస్పీ, ఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీలకు సంబంధించి స్వతంత్రులు కూడా ఈ నామినేషన్లు పాల్గొనడం జరిగింది. రెండో రోజు మొదటి రోజుతో పోలిస్తే భారీగా పెరిగిందని చెప్పుకోవాలి. వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవ్వడం అనేది వేలాది అభ్యర్థులు పోటీలోకి వచ్చారు. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు స్వతంత్రులు కూడా రెబల్స్ కూడా చాలా అంటే ఉత్సాహంగా ముందుకొచ్చి పోటీ చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ ఉత్కంఠకు తెరదీసిందని చెప్పుకోవాలి. అయితే ఇవాళ చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎన్నికల కోడ్ నిఘాచరణ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో, అలాగే అన్ని పార్టీలు అభ్యర్థులు కఠినంగా వాటిని పాటించాలంటూ కూడా అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిఘా నియంత్రణ, ఎన్నికల వ్యాయ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, వెబ్ కాస్టింగ్, సెన్సిటివ్ బూత్లలో ఏవైతే బూత్ సైట్ సంబంధించినట్టు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి పోలింగ్ బూత్లలో భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కఠినంగా పర్యవేక్షించాలంటూ కూడా అధికారులు సూచన చేసినటువంటి పరిస్థితి. అయితే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ పూర్తి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే కనుక మున్సిపల్ నుంచి ఇటు ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో మనం చాలా కీలక ఒక అంశం గమనిస్తే కనుక ఒక పక్క దర్యాప్తుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు మున్సిపల్ పోరు అనేది కూడా కీలకంగా మారిందని చెప్పుకోవాలి. ఇటు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి ఇదివరకే అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అందరు మంత్రులను, మాజీ ఎంపీలను విచారించుకుంటూ వచ్చిన నేపథ్యంలో ఇక ఏదైతే బీఆర్ఎస్ అధినేత ఎవరైతే కేసీఆర్ ఆయనకు నోటీసులు అందడం కూడా అదొక చర్చనీయాంశంగా మారింది. ఈ రెండుకు సంబంధించిన అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఎన్నికలను డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతూ లేదు, ఇది క్లియర్ గా చాలా అంటే ఎవరైతే తప్పు చేశారో చట్టానికి చుట్టాలు ఎవరు కాదు, అందరూ తప్పు చేసిన ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా వారికి కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఆ నేపథ్యం తీసుకొచ్చి తప్పులు చేయకపోతే ఎందుకు పిలుస్తారు, ఖచ్చితంగా వాళ్ళ తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సిట్ విచారణ చేపడుతుంది, దాని నిజాలు బయటకు వస్తాయని చెప్పి కూడా ఇవి డైవర్షన్ పాలిటిక్స్ కాబట్టి కూడా కాంగ్రెస్ బద్దలు కొట్టినట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఇవాళ వేల సంఖ్యలు అంటే నిన్నటి వరకు వేల సంఖ్యలు ఇంకా ఇవాళ గట్టిగా ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా నామినేషన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటూ కూడా అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ అంటే దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు కూడా చాలా భద్రత ఏర్పాట్లు చేసి కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయిలో అభ్యర్థులు ఎవరైతే అంటే సెంటర్ అంటే ఆ ఎన్నికల అధికారులకు సంబంధించిన ఆఫీసుల కార్యాలయాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మొదట అభ్యర్థి మొదలుకొని అక్కడ నుంచి నామినేషన్ బయటకు వచ్చిన తర్వాత మంచి అంటే తీవ్రమైన అంటే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తీవ్ర స్థాయిలో భద్రత ఏర్పరిచేసినట్టు అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరు గెలుస్తారు ఏంటన్న ఒక ఉత్కంఠ అయితే ఇప్పటి నుంచి మొదలని చెప్పి, ఎందుకంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా అంటే ఇటు ఏదైతే ప్రధాన పార్టీలు ఏవైతే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ పార్టీలే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు అంటే పార్టీల్లో ఉండి టికెట్లు ఆశించి టికెట్లు దక్కకపోవడంతో వారే బయటకు వచ్చి రెబల్స్ గా పోటీ చేసే పరిస్థితి కూడా కొన్ని చోట్ల లేకపోలేదు. సో ఆ నేపథ్యంలో చూసుకుంటే కనుక రెబల్స్ పెడతాం కూడా ఎక్కువగా ఉంది. అంటే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏవైతే పార్టీలు ఆ పార్టీలకు ఖచ్చితంగా రిబల్స్ దెబ్బ పడే అవకాశం ఉందంటూ కూడా కొంత విశ్లేషణ వినిపిస్తున్నట్టు విషయం తెలుస్తోంది. దీంతో పాటు చాలా క్లియర్ గా ఏదైతే ఈ రెబల్స్ చాలా క్లియర్ గా అంటే పార్టీలు కూడా అందుకే చాలా చాకచక్యంగా ఆలోచన చేసి అంటే ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఈ రెబల్స్ ని ఎలాగా వెనక్కి నెట్టాలని ఒక కోణం కూడా ఆలోచన చేసి కూడా ఏదైతే పార్టీలకు సంబంధించి టికెట్లను ఇష్యూ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఏదేమైనా కూడా ఇటు పార్టీలకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున అయితే నామినేషన్ల పరం ఎలాగైతే కొనసాగుతా ఉందో అలాగే స్వతంత్ర రెబల్స్ సంబంధించి కూడా అదే పెద్ద ఎత్తున కూడా నామినేషన్ల పరంగా కొనసాగుతుంది. ఇవాళ చూసుకుంటే కనుక ఇవాళ స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా అయితే పార్టీలను కొంత పక్క పెడితే ఒక నిమిషం పక్క పెట్టి చూస్తే కనుక స్వతంత్ర అభ్యర్థులు చాలా క్లియర్ గా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి నామినేషన్లు వేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు పార్టీలకు సంబంధించి ఇప్పుడు జనరల్ గా మనం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు అంటూ మనము జనరల్ గా ఎప్పుడు ఎలక్షన్ ని మనం డివైడ్ చేసి చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పార్టీలు స్వతంత్రులు అన్న ఒక కోణాన్ని చూసే అవకాశం మనకి ఎలా కనిపిస్తుంది. ఎందుకు అంటే
ఆశించి భంగపడ్డ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్వతంత్రులు చేయడానికి సిద్ధమైపోయి ముందుకు వస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాము. సో ఓవరాల్ గా మున్సిపల్ పోర్ అనేది అంటే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గెలుపు అనేది చాలా అంటే కఠినంగా పార్టీలకు సంబంధించిన కఠినంగా మారిందని చెప్పుకొని గెలవడం అనేది ఒక ఉత్కంఠకు తెలిసిన పరిస్థితి మనకు అనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్.